రైట్ రైట్ చూడండి. రైట్. ఈ మామూలుగా పాత నిబంధనల యాజకులేమో భౌతిక సంబంధమైన గుడారంలో యాజకత్వం చేశారు. అది పరలోక సంబంధమైన ఛాయ. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో నిజ స్వరూపంలో చేశారు, అంటే పరలోకంలో చేస్తున్నారు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలు బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అంటే పాత నిబంధన యాజకత్వం కంటే క్రొత్త నిబంధన యాజకత్వం చాలా శ్రేష్టమైంది. ఏలైనగా మొదటి నిబంధన లోపంలో ఏందైతే రెండవ దానికి అవకాశం నేరదు. అయితే ఆయన ఆక్షేపించే వార్త ఇలా చెప్తున్నాడు. ప్రభు ఎట్లనను, ఇదిగో ఒక కాలం వస్తుంది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయదును. 31-37 తెలుసు కదా మనందరికీ. ఇర్మియా గ్రంథం 31. నేను చూడండి, వీరి పితరులను నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులు వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకొని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసేదనని ప్రభు చెబుతున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన వారి మనస్సుల్లో నా ధర్మ విధులు ఉంచేదను. వారు హృదయాల మీద వాటిని వ్రాయదును. నేను వారికి దేవుని అయిందును, వారు నాకు ప్రజలైందరు. వారిలో ఎవడనూ ప్రభువుని తెలుసుకోండని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషాల విషయమే దయగలిగి వారి పాపాలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడు. తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో పాపాలు జ్ఞాపకం వచ్చాయి, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇంకా వారి దోషాల విషయమే దయగలిగి వారి పాపాలకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అన్నాడు. పాత నిబంధనలోనైతే పాపాలు ఏటేటా జ్ఞాపకానికి వచ్చేవి కాబట్టి ప్రతి సంవత్సరం పాపపరిహార నిమిత్తం బలి అర్పించేవారు. ఏది విడిచిపెట్టే మేక, బలిచ్చే మేక. ఇక ఈ కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు బలిని బట్టి క్రొత్త నిబంధన ప్రకారంగా ఇంకా ఒక్కసారి పాపాలు క్షమించిన తర్వాత ఇంకా పాపాలు ఇంకెన్నడను జ్ఞాపకం చేసుకొని అన్నాడు అనమాట. పాత నిబంధనలు అయితే జ్ఞాపకానికి వస్తాయి, కొత్త నిబంధనలు అయితే జ్ఞాపకానికి రావు అనమాట. సంపూర్ణమైన క్షమాపణ. ఆయన కొత్త నిబంధన చెప్పుడు చేయడం మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిలి ఉడికిపోనో అది కనబడకుండా ఉండటానికి సిద్ధంగా ఉంది అని అనమాట. అంటే పాత నిబంధన అనేది దానికంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది. పాత నిబంధన యాజకత్వం కంటే కొత్త నిబంధన యాజకత్వం శ్రేష్టమైంది అని చెప్పారనమాట. అందుకని 9వ అధ్యాయంలో పాత నిబంధన యాజకత్వం కంటే కొత్త నిబంధన యాజకత్వం అంటే క్రీస్తు రక్తము ఎంత పరలోకాన్నే శుద్ధి చేసింది. ఇవేమో పాత నిబంధనలేమో పరలోక సంబంధమైన ఛాయారూపమైన వస్తువుల్ని పవిత్రం చేసింది. ఇది ప్రత్యక్ష గుడారాల్లో. యేసువారి యొక్క రక్తము పరలోకాన్ని శుద్ధి చేసింది. చూడండి అక్కడ 9వ అధ్యాయం. మీకు కంటిన్యూగా చదువుతున్నాను, మీరు తర్వాత రాసుకుందరు. కానీ మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధతలు ఉండేను. పాత ధర్మశాస్త్రంకై ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడును, అందులో ఒక దీపస్తంభం బల్ల, దాని మీద ఉంచబడిన సన్నిధి రొట్టెలు ఉండేను, దాని పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలం గుడారం ఉండేను, అందులో సువర్ణ ధూపర్తి అంతటా బంగారు రేకులతో తాబడిన నిబంధన మందసం ఉండేను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, చేతికర్ర, నిబంధన పలకలు ఉండేను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండేను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకుల్లో సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించను. అదేది అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. ఇది మీకు నిర్గమాకాండంలో చెప్పాను కాబట్టి దాన్ని వివరించట్లేదు.
ఆ రక్తము తన కొరకు, ప్రజల కొరకు, అజ్ఞాకృతాల కొరకు అతడు అర్పించును. ఎవరు? యాజకుడు. ప్రధాన యాజకుడు తన కోసము, ప్రజల కోసం అర్పిస్తాడు. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారం ప్రస్తుత కాలానికి ఉపమానంగా ఉంది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలో బలులు అర్పింపబడుతున్నాయి ఈ పాత నిబంధనలో. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానాలతోనూ నానా విధులైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారాలు మాత్రము. ఇది ధర్మశాస్త్రము. పాత నిబంధనలో గుడారంలో తనది కాని రక్తాన్ని తీసుకెళ్లేవాడు సంవత్సరానికి ఒకసారి. అవి పరలోక సంబంధమైన ఛాయా వస్తువు రూపాలు. అవి ఈ రక్తం చేత, ఈ జంతు బలుల చేత శుద్ధి చేయబడేవి. అయితే సంవత్సరానికి అర్పించిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి యూదుడికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేకపోయినాయి అంటండి. ఏ అర్పణలో? పాత నిబంధనలో బలులు. పాత నిబంధనలో జంతు బలులు ఆరాధకునికి, అనగా ఆరాధకుని యొక్క మనసుకి సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ సిద్ధి, మనస్సాక్షి దోషరూపంలో చేయలేకపోయినాయి అంట. మరి ఎవరు బలి చేసింది? యేసుక్రీస్తు వారి యొక్క అది విషయం చెప్పాడనమాట. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది, అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం మైలుపడి వారి మీద ఆవుదోడ బూడిద చల్లటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచునేళ్ళ నిత్యుడగా ఆత్మ ద్వారా తన దేవుడికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలు విడిచి జీవంగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. అది మొదటి పేతురు పత్రిక 3:21-22 పాత నిబంధన బలులు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. యేసు ప్రభు వారి యొక్క బలి మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగ చేసింది. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యాన్ని గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉండేను. అది కాబట్టి యేసుక్రీస్తు వారు దేనికి మధ్యవర్తి అన్నాడు? కొత్త నిబంధనకి. బోధించింది ఎవరు? ఆయనే. నిబంధన గురించి బోధించింది ఎవరు? ఆయన అన్నమాట. ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఏంటి ఉదాహరణ అంటే, ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడున్నో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవిస్తుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అన్నాడు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అన్నమాట. కాబట్టి నిబంధన గురించి మాట్లాడాడనమాట. దేని గురించి మాట్లాడాడు? నిబంధన బోధించాడు. నిబంధన గురించి మాట్లాడాడు. ఆయన నిబంధన గురించి మాట్లాడి ఆ నిబంధనని స్థిరపరచాడు తన రక్తం చేత. అది యేసుప్రభువు వారు నిబంధన గురించి మాట్లాడి నిబంధన ఏం చేశారు? ఆయన స్థిరపరిచాడు అన్నమాట. ఆయన చెప్పడానికి మరణశాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ అన్నమాట. దీని మీద పెద్ద కామెంట్లు. మరణశాసనం రాసిన వాడు ఎవరు? దేవుడా, క్రీస్తా? ఇది ఉదాహరణ. ఇదేంటి? ఉదాహరణ. మరణశాసనం రాసిన వాడు మరణిస్తేనే కానీ అది చెల్లదు కదా. మరి ఇప్పుడు నిబంధన బోధించిన వాడు నిబంధన చెల్లాలంటే నిబంధన కోసం ఆయన ప్రాణం పెట్టాలి కదా. కొత్త నిబంధన గురించి మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి నిబంధన కోసం ప్రాణం పెట్టండి. ఇదిగో మత్తయి సువార్త 26:26లో ఇది నిబంధన రక్తం అన్నారా?
కొత్త నిబంధన మాట్లాడింది యేసుప్రభు వారు, ఆ కొత్త నిబంధన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే నిబంధనని అమల్లోకి తీసుకొచ్చింది ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని. అది సందర్భం అక్కడ. అంతేకాని భౌతికమైన మరణ శాసనాల గురించి మాట్లాడింది కాదు అన్నమాట. అది ఉదాహరణ అనమాట. ఏంటి సందర్భం తెలియదు, పుస్తకం తెలియదు, దేనికోసం నిబంధన గురించే చెప్పుకోతున్నాడు కదా. 8, 9 అధ్యాయులు ఏంటి? పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది, పాత నిబంధన బలి కంటే కొత్త నిబంధన బలి శ్రేష్టమైందని చెప్పడానికే కదా చెప్తున్నాడు. మళ్ళీ ఈ మధ్యలో భౌతికమైన మరణం కోసం సందర్భం ఏంటి? అసలు దానికి సబ్జెక్ట్ ఉందా? అసలు లేదు. చూసారా, నిబంధనల గురించిన సబ్జెక్ట్ అనే సంగతి తెలియకపోతే మరి దానికి ఎలా సమాధానం చెప్తారు? మధ్యలో ఓసును అడిగేసి దాని మీద ప్రశ్న జవాబులు, మళ్ళీ దీనికి డెబిట్లు కోసం పరిగెట్టి అయిపోవడం జనాలు. మీకు అర్థమైందా? మీరు కూడా ఇక్కడ ప్రతి నెల డెబిట్ జరుగునని ఎట్టండి, మనం వాళ్ళకి బోనెలు ఎట్లా చచ్చిపోతాం, ఎట్లా సత్తాం మనం, వాళ్ళకి వడ్డించలేక చేయలేక, అది మన బాధ. మనం చేయలేము ఆ పనులు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించే విషయంలో చాలామంది కుంటుపడ్డారు, సేవకులు కూడా. ఒక ఆయన మా కూడా వస్తున్నారు కదా సేవకులు, ఒక ఆయన వచ్చారు, వాళ్ళు ఏదో మధ్యాహ్నం ఉందాక ఎరకెళ్ళి వస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, మీతో వస్తే ఎంతసేపు వాక్యము అంతే, మిగతా చోట సేవకుల దగ్గరికి వెళ్తే మీకు శాలరీ ఎంత ఇస్తున్నాడో, ఆయన ఎంత ఇస్తున్నాడో, ఈయన ఎంత ఇస్తున్నాడో, మాకు సరిపోవట్లేదు, అది ఇది ఈ గోలే తప్ప ఒక ఇద్దరు సేవకులు కలిస్తే వాక్యం మాట్లాడుకునే గోలు ఏమీ లేదంట. మీకు అర్థమైందా? అందుకని దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని వాక్యం కావాల్సిన వాళ్ళు వస్తారు, వాక్యం అవసరం లేదని వాళ్ళు అనేస్తారు. మనకు సంబంధం లేదండి, సత్సంబంధులు అనమాట. అది ఆయన కావాల్సింది కూడా ఎక్కువ మంది కాదు, సత్సంబంధులు. వాక్యాన్ని దాని ప్రకారం బ్రతకాలనుకునే వాళ్ళే కావాలి దేవుడికి కూడా కదా. అంతేగాని నాకు ఆ విషయాలు తెలుసుకుని నాకు అంతా వచ్చని చెప్పుకునే వాళ్ళు కాదు. ఇది మనం గమనించాల్సిన విషయాలు ఇవి. అందుకని వేరే రకంగా జనాల్ని మనం నడిపించి ఏదో ఒక విషయం చెప్పేసి ఒకదానికొకటి కొట్టుకుని వెళ్ళిపోయి ఏం ప్రయోజనం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడికి కావాల్సింది ఆచరించే వాళ్ళ, లేకపోతే ఏదో వినేసి వెళ్ళిపోయే వాళ్ళ? ఆచరించే వాళ్ళు కావాలి ఆయనకి. 9వ అధ్యాయం ఏమండి, నిబంధన ప్రకటించాడు. నిబంధన ఇదిగో నేను ప్రభు అన్నారు మత్తయి సువార్త 26లో. ఏమన్నారు ఆయన? నిబంధన రక్తం అన్నారు. ఏమన్నారు ఆయన? నిబంధన. మరి ప్రభు బోధించే చేత కదా ఆరంభమైంది. కొత్త నిబంధన ఎవరు బోధించారు? ప్రభు బోధించారు. బోధించి ప్రభు ఆ నిబంధన కోసం ప్రాణం పెట్టారు. బోధించిన ఆయన కోసం ప్రాణం పెట్టారనమాట. అది తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్ళతో రక్తం గల గొర్రెబొచ్చుతో ఇసోపుతో కోడెల రక్తంతో మేకల ఎక్కి రక్తం తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీద ప్రజల మీద ప్రోక్షించాడు ఆయన. ఇది నిర్గమకాండ 24వ అధ్యాయం 7-8 వచనాలు. ధర్మశాస్త్రం వినిపించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని రక్తంతో స్థిరపరిచాడు ఆయన. ధర్మశాస్త్రం వినిపించాక 20, 21, 22, 23 అధ్యాయాలు వినిపించాడు ఆయన. ఏది? ధర్మశాస్త్రాన్ని. నిర్గమకాండము 20 అధ్యాయము 21, 22, 23 అధ్యాయాలు వినిపించాడు ఆయన. ధర్మశాస్త్రం వినిపించిన తర్వాత అప్పుడు రక్తాన్ని అంటే గొర్రెపిల్లను వధించి ఆ రక్తంతో దాని నిబంధనని స్థిరపరిచాడు అనమాట. మీకు అర్థమైంది? అలాగే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో లేదా సువార్త రచనలో ఆయన కొత్త నిబంధన వినిపించారు. అవునా? వినిపించి మత్తయి సువార్త 27లో ఆయన మరణించారు. అందుకని ప్రభువు ఏమన్నాడు? ఇదిగో అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన అన్నారు ఆయన. అదైనా అంటే కొత్త నిబంధన వినిపించిన తర్వాత ప్రభువారు అప్పుడు ఆయన ప్రాణం పెట్టారు, అంటే నా రక్తాన్ని చిందించారు. అంటే కొత్త నిబంధన వినిపించి ఆయన శిలువ మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా ఆ నిబంధన ఏం చేశారనమాట? స్థిరపరిచారనమాట. అది సందర్భం. అది ఆ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే పాత నిబంధన కూడా రక్తం లేకుండా జరగలేదు, రక్తం జరిగింది. కానీ ఆ రక్తం కంటే ఈ రక్తం చాలా విలువైందని చెప్పడానికి
దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పు గ్రంథం మీద ప్రజలందరి మీద ప్రోక్షించాడు. అదే విధముగా గుడారం మీదను సేవాపాత్రలన్నింటి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చెప్పవచ్చు? రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. ఇప్పుడు ఏ వస్తువులు శుద్ధి చేయబడ్డాయి? పరలోక సంబంధమైన ఛాయా వస్తువులు, అంటే గుడారంలో ఉన్నవి శుద్ధి చేయబడ్డాయి. మరి అదే ధర్మశాస్త్రం మీద ప్రోక్షించాడు, సేవా పాత్రల మీద ప్రోక్షించాడు. ఇప్పుడు యేసు రక్తము దేన్ని శుద్ధి చేసినవి చూడండి. 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను, కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులను శుద్ధి చేయబడవలసి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలాన్ని పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే, అది అంటే పరలోకంలో అదే పరలోకం అనేది శుద్ధి అయిందనమాట. పరలోకంలో శుద్ధి అవడం కానీ అపవాది వెళ్తూ ఉండి వచ్చేవాడు, పరిశుద్ధుల మీద నేరస్థాపన చేస్తూ ఉండి వచ్చేవాడు. ఇప్పుడు పరలోకంలో అపవాదికి వెళ్లకుండా, పరలోకంలోకి అపవాది వెళ్లకుండా ఆఫ్ చేయబడ్డాడు. దేన్ని బట్టి? యేసు యొక్క రక్తాన్ని బట్టి. అంటే ఆ నేరారోపణ ఆఫ్ చేయబడింది, పరలోకం శుద్ధి అయింది. ఒక మాటలో చెప్పాలంటే పరలోకం ఏమైంది? శుద్ధి అయింది. అందువల్ల నిజమైన పరిశుద్ధ పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం కనబడి పరలోకమందే. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలాలకు ప్రవేశించినట్లు ఈయన అనేక పర్యాయాలు తను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్లయిన ఎల్ల జగత్తు పునాది వేయబడుకున్నది మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమపడాల్సి వచ్చును. అయితే ఆయన అన్ని కాలాల సమాప్తి ఎందు, యుగముల సమాప్తి ఎందని మాట ఉన్నాడు కదా. యుగములు అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారంటే సమయములు అని వాడాలి. మీకు అర్థమైందా? అన్ని సమయములు, ఆయన సమయముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకోవడం వల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడ్డాడు. కాబట్టి మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది కదా, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కసారి, అంటే 9వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే పాత నిబంధన బలులు కంటే కొత్త నిబంధన క్రీస్తు బలి చాలా గొప్పది, విలువైంది అని చెప్పాడు. ఆ బలుల ద్వారానే సంపూర్ణ సిద్ధి కలిగింది. యేసుప్రభు బలి ద్వారానే ఏం జరిగింది? సంపూర్ణ సిద్ధి కలిగింది అన్నమాట. ధర్మశాస్త్రం 10వ అధ్యాయము, ధర్మశాస్త్రం రాబోచున్న మేలు చేయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బళ్ళు వాళ్ళు తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనారు. అలాగూ చేయగలిగిన ఎలా సేవించేవారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు. పాప జ్ఞప్తి మనస్సాక్షికి ఉన్నదంటే పాపక్షమాపణ కాలేదని అర్థం. అందుకని బాప్తిసం పొందాలా పొందకూడదని అంటారు కదా చాలామంది. రెండవసారి మీ మనస్సాక్షికి దోషారోపణ జరిగితే కనుక పాపక్షమాపణ బాప్తిసం పొందాలి. మనసుకి జ్ఞాపకం రావడం వేరు. మనం చిన్నప్పటి నుంచి చేసిన పనులన్నీ మనసుకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అది వేరు. మనస్సాక్షి జ్ఞాపకం వచ్చినాయి అనుకోండి, మనస్సాక్షి దోషారోపణ చెందుతుంది. మనస్సాక్షి దోషారోపణ చెందితే కనుక ఖచ్చితంగా బాప్తిసం అనేది అవసరము. మనస్సాక్షికి పాపాలు జ్ఞప్తికి వస్తున్నాయంటే దోషారోపణ చేస్తుందా చేయదా? నువ్వు పాపివి అంటుంది మనస్సాక్షి. అర్థమైందా? అది మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉందనుకోండి, పాప క్షమాపణ జరగలేదని అర్థం. దోషారోపణ చేస్తున్నాయనుకోండి మనస్సాక్షికి, ఏం చేయలేదు కదా. అందుకే మీరు చూడండి,
మీరు ఎలా తెలుసుకోగలుగుతారంటే ప్రాక్టికల్గా ఒక లోకంలో వ్యక్తి అంటే మనకు బాగా పరిచయమైనటువంటి బాగా పరిచయమైన లోకంలో వాడు చేసే పాపాలు ఒరే నువ్వు చేసే తప్పులు నీకేం చేస్తున్నాయి నీ మనస్సాక్షి ఏం చెప్తుందా అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్తున్నాడు అంటాడు. అంటే వాడికి క్షమాపణ జరగలేదన్నమాట. ఇప్పుడు బాప్తిసం పొందిన మనకి మనస్సాక్షికి దోషారోపణ ఉండదు. 1 పేతురు 3:22 ప్రకారంగా బాప్తిసం ద్వారా మనస్సాక్షి శుద్ధి అవుతుంది, దోషారోపణ చేయదన్నమాట. చాలామంది మరి ఊరేసుకోవడం చచ్చిపోవడం ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతారో తెలుసా? మనస్సాక్షి దోషారోపణ తట్టుకోలేక చనిపోతున్నారు. అర్థమైందా? మనం మనస్సాక్షికి దోషారోపణ ఉండదు. మన ప్రభువు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని మనకు జ్ఞప్తి ఉండదన్నమాట. అయితే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి మాత్రం మనస్సాక్షి పాప జ్ఞప్తికను ఉండదన్నాడు. కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎందుకు అర్పించాలి? వాళ్ళు మనస్సాక్షికి జ్ఞాపకం రావడం బట్టే కదా, మనస్సాక్షి జ్ఞాపకం రావడం బట్టే కదా వాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరం అర్పించాల్సి వచ్చింది. కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపాలు జ్ఞాపానికి వస్తున్నవి. సంవత్సరం చేసిన పాపాలు మనస్సాక్షి జ్ఞాపకం అవుతే కనుక బలి అర్పించాలి. కానీ యేసు వారు బలి అర్పించడం ద్వారా మన మనస్సాక్షికి ఒక్కసారిగా పాప జ్ఞప్తి లేదు. అయితే బలులు అర్పించడం చేత ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నవి. ఏలనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపాలు తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు. కీర్తన 46లో కీర్తన 6వ లైన్లో పూర్ణహోమములు పాపరాధ బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టలో నన్ను కూర్చో రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే బలులు అర్పణలు హోమములు పాపరాధ బలులు నీకు ఇష్టమైనవి, పాపరాధ బలు నువ్వు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన చిత్తము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబడుతున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దాన్ని యేసుక్రీస్తు ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాత నిబంధనలోనేమో పాపాలు మాటికి జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి సంవత్సరానికి. ఎందుకు? ఆ బలులు పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క బలి ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టు వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఇంకా మాటికి బలి అర్పణ కోరట్లేదు. పాత నిబంధన మాత్రం ఏం జరిగినాయి? మాటికి అర్పణలో కోరిని. ఎందుకంటే వాళ్ళ పాప మనస్సాక్షి జ్ఞప్తి పోలేదు, దోషారోపణ పోలేదన్నమాట. అందువలన యేసుక్రీస్తు వారి బలి ద్వారా మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలిగింది. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలిని మాటికి అర్పించు ఉండును. ఈయన అయితే ఎవరు? ప్రభువైన ఈయన అయితే పాపాల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదాలకు పాతపీటంగా చేయబడి వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడయ్యను. చూసారా? ఈయనైతే ఆ 12వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈయనైతే పాపాల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదాల కింద పాదపీటగా చేయబడే వరకు ఆయన కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. ఎవరంటే మరణం, అంతే. కాదు, అపవాది ఆల్రెడీ లోబడినట్టే, అపవాదిని జయించేసాడు కాబట్టి లోబడినట్టే అనమాట. చూడండి అక్కడ అది. అందువల్ల ఈయనైతే పాపాల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదాలు పాదపీఠం చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఒక అర్పణతో మన పాప జ్ఞప్తి లేదు ఇంకా మనస్సాక్షికి.
16వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ 14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమును సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఇర్మియా 37:37లో. ఆ దినములు అయిన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, ఇలా ధర్మవిధులు వారి హృదయాల మీద నుండించి వారి మనసుల మీద వాటిని రాయదును అని చెప్పిన తర్వాత 17 ఇర్మియా 31:34 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనను. చూసారు, కొత్త నిబంధన ప్రకారంగా పాపాలను ఇంక ఎప్పుడు ఏం చేయని అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. పాత నిబంధనలు అయితే పాపాలు ఏటేటా జ్ఞాపకానికి వచ్చాయి. కొత్త నిబంధనలు ఉన్న వారికి అయితే ఇంకెన్నడను పాపాలని జ్ఞాపకం చేసుకోను అన్నమాట. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇక్కడ ఎన్నడను ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవం గలదినైనా ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదైనా మార్గము ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. అది యేసుప్రభువు ఏర్పాటు చేసిన మార్గం ఉంది కదా క్రైస్తవ్యం, అవునా? ఆ మార్గము ఏం చేస్తుంది, పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. పరలోకం వెళ్ళడానికి ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. లేకపోతే దేవుని ఆరాధించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారినై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి, అంటే యేసుప్రభువు వారి యొక్క బలిని బట్టే మనం దేవుని సన్నిధానానికి ఏం చేయగలుగుతున్నాం. మరి ఆదివారం ఆరాధన ధైర్యంగా చేస్తున్నామంటే యేసుప్రభువు రక్తాన్ని బట్టే కదా. లేకపోతే లోకంలో పాపంలో తిరిగినట్టు వాడు బాప్తిసం పొందినోడు వచ్చి ఇక్కడ ధైర్యంగా ఎలాగా కీర్తనలు పాడగలుగుతాడు, ఎలాగ ప్రార్థన చేయగలుగుతాడు, ఎలాగ ఆరాధనలో పాల్గొస్తులు అవుతాడు, చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి మనస్సాక్షికి కల్మషం తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయాలను గలవారు నిర్మలమైన మదకంతో స్నానం చేత శరీరాలు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన ఉదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా అది. చూసారు ఎక్కడి నుంచి లాక్కొచ్చారు చూడండి. 5వ అధ్యాయంలో ప్రారంభించిన వాగ్దానము 10వ అధ్యాయంలో 23తో ముగించాడండి. నేను అర్థమైందా, అర్థం అవ్వలేదా? అదనమాట. పుస్తకాలు నేర్చుకోవడం ద్వారా భాగ్యం. అది సందర్భం తెలుస్తుంది. ఏమండి, ఏమర్థమవుతుంది? అదనమాట, సందర్భం తెలుస్తుందండి. 5వ అధ్యాయంలో మనకు ఒక వాగ్దానం, మనకి ప్రమాణం చేశాడు వాగ్దానాన్ని. ఆ వాగ్దానం పొందటానికి ఒక అవకాశము, ఆ వాగ్దానం పొందటానికి మన ప్రధాన యాజకుడు నిరంతరము నిలుచున్నాడు. ఆ వాగ్దానం పొందుకోవడానికి మనకు ఆసక్తి ఉండాలి. ఆ వాగ్దానం పొందుకోవడానికి నిరీక్షణ ఉండాలి మనకి. అలా ఉన్నప్పుడు మనల్ని సంపూర్ణంగా రక్షించే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అలాగే మన మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి కలగజేసిన క్రొత్త నిబంధనలో ఉన్నాము. అదైందా అని తీసుకొచ్చాడనమాట. మన మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి కలగజేసిన క్రొత్త నిబంధన బట్టి మనం ధైర్యంగా దేవుడి సన్నిధానానికి వచ్చాము. నేను అర్థమైందా? ఇక్కడ ముగించాడండి, అక్కడ ముగించిందని ఇక్కడ ముగించాడండి. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మాంటున్నారంట, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజం కూడటం మానక, అంటే మరి ప్రోత్సాహం అన్నమాట. ఇది దైవ కార్యాల్లో ఏం చేయాలి? ప్రోత్సాహం. మరి దైవ కార్యాలు మానేశారనుకోండి, ఆరాధన మానేశారనుకోండి, ఏమైపోతారు? దిగజారిపోతారు, ఆసక్తి తగ్గిపోద్ది. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజం కూడటం మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కారాలు చేయటకు ఒకరినొకరు పురుకొలపాలని ఆలోచించము అన్నాడు. కాబట్టి వీళ్ళకు
ఒక సమాజం అదే సమాజం కూటం మానవద్దని హెచ్చరిక చేశారు. ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలదంటే వీళ్ళకి ఇశ్రాయేల్కి ఏం తెలుసు అంటే యూదులకి యెరూషలేము నాశనం గురించి తెలుసు వీళ్ళకి. ఆ దినం సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ప్రేమ చూపుటకు సత్కారాలు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పాలని ఆలోచిద్దాం అన్నాడు. కాబట్టి సమాజంగా కూడినప్పుడు మనం ఆరాధనలో ఈ కార్యాలన్నీ చూసుకోవాలి. సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పాలి, ఒకరినొకరు పొరుకొల్పుకోవాలన్నమాట. ముగించేశాడు ఇక్కడికి. వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానం పొందుకోవడం కొరకు మనం దైవ కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు అన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ మరో ఒక విషయం చెప్తున్నాడు. మనం సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపానికి బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటి విరోధులను దహింపో తీక్షణమైన అగ్ని ఇక్కడ ఉండును. ఇంక బుద్ధిపూర్వకం అంటే మీకు చాలాసార్లు వివరించాను నేను. అందువల్ల సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానం అంటే మనం సందేశాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు అనుభవ జ్ఞానం అంటారు. సందేశం విని ఆచరించినప్పుడు ఏమంటారు దాన్ని? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం అంటే బుద్ధిపూర్వకం అంటే ఇక ప్లానెడ్గా చేయటం అనమాట. ఆలోచనతో ముందుగా ఆలోచించి చేయటం. ప్లాన్ అంటే ఏంటి? ఆలోచనే కదా. ముందుగా ఆలోచించి చేయటం అనమాట. తప్పు చేయటానికి ముందుగా ఆలోచించి చేయటం అనమాట. ప్లానెడ్గా తప్పు చేసి అంటే బలి ఉండదంటండి. బుద్ధిపూర్వకమైన పాపం చేసిన వాళ్ళు, సాహసించి పాపం చేసిన వాళ్ళు బలికను న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇక్కడ ఉండదు. ఎవరికి ఉంటుంది? బాప్తిసం పొందినవాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కనుక విరోధులు దహించబోయే తీక్షణమైన అగ్నిలోకి వెళ్ళిపోతాడనమాట. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం చేయకూడదు, బుద్ధిపూర్వకమైన పాపం చేయకూడదు. ఎవడైనా మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుడిని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధారణమైన నిబంధన రక్తం అనగా అపవిత్రమైన ఎంచి కృపకు మూలముగా ఆత్మను దర్శించిన వాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. పాత నిబంధన అతిక్రమిస్తేనే దండన ఉంది కదా. మరి కొత్త నిబంధన క్రీస్తు యొక్క రక్తాన్ని అతిక్రమిస్తే కనుక, అపవిత్రంగా ఇస్తే కనుక ఎక్కువైన దండన అంటే నరకం అన్నమాట. ఎక్కువైన దండన అంటే ఏది? నరకం. పాత నిబంధన పాపానికి శిక్ష విధించింది. కొత్త నిబంధన కూడా పాపాన్ని అనుసరిస్తే కనుక ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడతాడని మీకు తోచునన్నాడు. కాబట్టి పగ తీర్చుడు నాపడి నేనే ప్రతిఫలిస్తానని ద్వితీయోపదేశకాండం 32:35లో చెప్పడం జరిగింది. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాడిని ఎరుగుదాం కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు అన్నమాట. కాబట్టి బాప్తిసం పొందినవాడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇదే కారణం. కానీ అర్థమైందా? బాప్తిసం పొందినవాడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కారణం అది. అందువల్ల పాత నిబంధనలోనే శిక్ష అనుభవించారు కదా. కొత్త నిబంధనలో కృపకు మూలంగా ఆత్మను దర్శించిన వాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చేవాడు దేవుడు కాబట్టి జీవంగల దేవుని చేతిలో పట్టు భయంకరం అన్నాడు అనమాట. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలు జ్ఞాపకం తెచ్చుకోండి అన్నాడు. ఎవరో ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులు పూర్వం నాడు ఏం చేసుకున్నారంటే వాళ్ళు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడ్డారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారయ్యారు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, జైల్లో ఉన్నవారిని కనికరించి, మీరు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, ఆ స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నది పరలోకం అనమాట ఎరిగి, మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా పరలోకమే ఉంది, ఈ భూ సంబంధం సంపద ఎంత అని చెప్పేసి కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారంటారు. ఎవరు? ఇక్కడున్న పత్రిక అందుకున్న క్రైస్తవులు ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారంట. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓరిమి అవసరమైంది. వాగ్దానం పొంది నిమిత్తము ఓరిమి అవసరమైంది అన్నాడు.
ఎక్కడ మొదలెట్టాడండి ఓర్మి కోసం? 5 అధ్యాయంలో మొదలెట్టాడు. 5 అధ్యాయాల్లో చెప్పిన ఓర్మి అర్థమైందండి. ప్రభు రక్తము, యాజకత్వము, నిబంధన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ అర్థమైందండి. వాగ్దానం పొందాలంటే ఓర్మి అవసరమైంది అన్నాడు అనమాట. మనకు కూడా అంతేనా? మనకు కూడా ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే మనం ముందుకెళ్ళలేము, ఆత్మీయంగా ఎదగలేము. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓర్మి అవసరమైంది. హబక్కూకు 2:3-4లో ఇక కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన కానీ అతడు వెలుగు తీసినేలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, రక్షించబడినవాడు వెనక్కి వెళ్ళిపోతే కనుక నా ఆత్మకు సంతోషం ఉండదు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ వెనకటి జీవితానికి పరిగెత్తుకెళ్తే కనుక దేవుడు సంతోషపడ్డంటే, బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమాలి, ముందుకు సాగుతూ ఉండాలని జ్ఞాపకం చేశాడు. మరి వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు కదా, దిగజారుతున్నారు కదా, ఆత్మీయ ఎదుగుదలలో ఏమవుతున్నారు? వీళ్ళు దిగజారుతున్నారు. మరి దిగజారే వాళ్ళు అంటే దేవుడికి ఇష్టమా? అది అందుకని ఆత్మీయంగా ఎదగడానికి ఎప్పుడు ముందుకు సాగాలి. అయితే మనం నశించుటకు వెనుక తీయవారు కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాము. అంటే విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ విశ్వాసంతో ముందుకు సాగామనుకోండి, మన ఆత్మను రక్షించుకుంటాం. అందుకు విశ్వాస వీరుల్ని క్షమించే విశ్వాసుల్ని జ్ఞాపకం చేశాం. అర్థమైందా? 11వ అధ్యాయము. మరి విషయం తెలియకుండా 11వ అధ్యాయం చదివితే ఏమర్థమవుతుంది? కొండబాబు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనం మధ్యాహ్నం ఆలోచన చేయాలి. 11వ అధ్యాయము, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం మధ్య. ఇంతవరకు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి.